నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఏప్రిల్ 14th. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, అట్లనే యొక్క న్యాయశాఖ మంత్రి, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి న్యాయశాఖ మంత్రి. సో అట్లనే అత్యంత పరమ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత. అట్లనే వివక్ష పోవడానికి, ఈ మనువాదంకి వ్యతిరేకంగా, లేకపోతే ఈ యొక్క కుల వివక్షకు వ్యతిరేకంగా, ఈ హైరార్కీ, ఈ లేయర్స్గా ఇట్లా ఏమంటారు, ఈ వివక్షని పెంచి పోషించే బ్రాహ్మణ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన, అట్లనే మహిళలకు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా అభ్యున్నతి సాధించాలి, మహిళా సాధికారత అత్యంత ప్రాముఖ్యమైనది అని చెబుతూ హిందూ కోడ్ బిల్లు కోసం పట్టుబడినటువంటి పోరాట యోధుడు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తన మేధస్సుని ఉపయోగించి తన జీవితాంతం చదువుతూనే పోయాడు. ఆ విధంగా అన్ని రంగాల మీద తన యొక్క అభిప్రాయాలని, ఆలోచనలని షేర్ చేస్తూ అనేక పుస్తకాలు రచించి, మనం ఇవాళ తన యొక్క ఏ మతంలో అసలు వివక్ష అసలే లేదు అని గ్రహించి తన జీవిత పరమాంకంలో బుద్ధిజంలోకి పోతూ, ఆ బుద్ధిజానికి సంబంధించిన అనేక మౌలిక సూత్రాలని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచి సత్యమేవ జయతే అనేది మనకి బోధిస్తూ, అది రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ మనము ఊపిరి పీల్చుకునే స్థాయికి, అట్లనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, భారతదేశ సమగ్ర అభివృద్ధికి, వివక్షకి లేకుండా చేయడానికి తన జీవితాన్ని అర్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంటేనే అందరికీ తండ్రి లాంటి వాడు అని అర్థం. సో అట్లాంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ డాక్టర్ బాబాసాహెబ్ జీ, థ్యాంక్ యూ. ఓకే, we జై భీమ్ అండ్ we follow your footsteps. మీరు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మీ యొక్క సిద్ధాంతంతో ఏకీభవిస్తూ మీరు చూపెట్టిన మార్గంలో నడుచుకుంటాం. బాబాసాహెబ్ జీ, జై భీమ్, జై భీమ్రావ్ అంబేద్కర్ జీ, జై భీమ్ మిత్రులారా.